అమ్మా ఈరోజు షాపింగ్కి వెళ్దామా? ఎప్పుడెందుకు? చాలా రోజులైంది కదా అమ్మా. సరే వెళ్దాం. నాకు నచ్చిన చీర కొనిపించాలి. టీవీ ఆఫ్ చేసి రెడీ అవ్వు. షాపింగ్కి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. షాపింగ్ అయిపోయాక డిన్నర్ ఏం చేద్దాం? ఇంటికొచ్చాక అలసిపోతాం, సింపుల్గా ఏదైనా చేద్దాం. చపాతీతో పనీర్ కర్రీ చేద్దామా? చేద్దాం, కానీ ఇంట్లో పనీర్ లేదు. షాపింగ్ అయిపోయాక తీసుకుందాం. సరే పద. అంకుల్, కొత్తగా వచ్చిన లేటెస్ట్ చీరలు చూపిస్తారా? తప్పకుండా అమ్మా, ఇప్పుడే వచ్చిన కొత్త డిజైన్స్ ఉన్నాయి, చూపిస్తాను. మంచి చూడండి. కలెక్షన్ ఉంటే చూపించండి. పండుగకి వేసుకునేలా అందమైన చీర కావాలి. అలాగే మచ్చింది ఎంచుకోండి. అంకుల్, ఒక పనీర్ ప్యాకెట్ ఇవ్వండి. సరే అమ్మా, ఇదిగో తాజాగా ఉంది. ధన్యవాదాలు అంకుల్. ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశాం కదా అమ్మా. అమ్మా, నేను చపాతీ చేస్తాను, నువ్వు పనీర్ కర్రీ చెయ్యి. ఇద్దరం కలిసి చేద్దాం. హా సరేనమ్మా. ఇంక వెళ్దాం. సరే. పిండి బాగా కలిపి 30 నిమిషాలు పక్కన పెట్టానమ్మా. ఇప్పుడు పనీర్ కర్రీ చేద్దాం. ఒక బాణలిలో టమాటాలు, 3 పచ్చిమిర్చి, జీడిపప్పు, వెల్లుల్లి, లవంగాలు, పనీర్ కర్రీ 10 నిమిషాలు మగ్గనివ్వు. అమ్మా, అది ఉడికేలోపు నేను చపాతీలు చేస్తాను. సరేనమ్మా, అన్నీ చేసి రెడీగా పెడతాను. కడాయిలో బటర్ వేసి ఆ పేస్ట్ని అందులో వేయాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసి 5 నిమిషాలు ఉడికించిన తర్వాత కట్ చేసుకున్న పనీర్ ముక్కలను వేసుకోవాలి. పనీర్ కర్రీ రెడీ. మరో 10 నిమిషాలు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అమ్మా, పెనం పెడతావా? పెడుతున్నాను. చపాతీల్చం అయిపోయింది, పనీర్ కర్రీ కూడా అయిపోయింది. అమ్మా, అందరం కలిసి తిందాం. సరేనమ్మా. నాన్నని అల్లుడిని పిలు. ఏవండి నాన్న రా, టిఫిన్ చేద్దాం. వస్తున్నాను. అమ్మా, చాలా బాగుంది. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి.